అయితే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు నక్సలైట్లు. అవును. అంటే ఇప్పుడు మీరు ఇంతకు ముందుకు అది చెప్పినప్పుడు 400 మంది ఉండే దాంట్లో మేము ఆ ఆపరేషన్‌లో ఉన్నామని. అవును. అంటే కొన్ని వేల మంది, లక్షల మంది మావోయిస్టులు అడవిలో ఉండే. అవును. సో, వీళ్ళందరికి పని లేనప్పుడు ఏం పనులు చేస్తుండే? అంటే దాంట్లో అన్నీ రకరకాల డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి. దీంట్లో ఎన్ని ఒకటే డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి? ఇప్పుడు డిపార్ట్‌మెంట్ అంటే ఒక టెక్నికల్ డిపార్ట్‌మెంట్ అనుకో. ఓకే. టెక్నికల్ అంటే ఏమేమొస్తాయి? దాంట్లో అన్ని ఆయుధాలు అన్నీ తయారు చేస్తారు. ఓకే. హ్మ్. ఆ! ఒకటి సప్లై టీము. ఓకే. సప్లై టీమ్ అంటే ఇప్పుడు వాళ్ళకి వర్క్స్ ఏమేమి కావాలో, వాళ్ళకి ఐటెమ్స్ ఏమేమి కావాలో వాళ్ళే తెచ్చిస్తారు. ఓకే. తర్వాత ఎంఐ మిలిటరీ ఇంటెలిజెన్స్, ఏ పోలీసోళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ ఎమ్మెల్యే ఏం చేస్తుండు, ఎవరు ఏం చేస్తారు అని చెప్పి మిలిటరీ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఓకే. తర్వాత మళ్ళీ ఇది జంతన్ సర్కార్ ఉంటుంది. జంతన్ సర్కార్ శాఖ మొత్తం 9 శాఖలు ఉంటాయి. హ్మ్. 9 శాఖల దాంట్లో పని చేయాలి. హ్మ్. తర్వాత మిలిటరీ అంటే ఆర్గనైజర్ల ఇప్పుడు ఏమంటాము ట్రైనింగ్ మన ఇది ఐటీ అంటే ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఉంటారు. ఇట్లా ఒకటి డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ చెప్పొద్దు మనం. వాస్తవం చాలా రకరకాల డిపార్ట్మెంట్. మీరు ఏ డిపార్ట్‌మెంట్‌లలో ఉండే? నాది ప్రెస్ డిపార్ట్మెంట్. ప్రెస్. ఓకే. ప్రెస్‌తో పాటు కెమెరామెన్ లెక్క. పైగా ఏంటంటే ఈడమ దాదా కొంచెం పర్సనల్‌గా ఉన్నాం మేము. ఓకే. సో, కెమెరా ఎట్లా నేర్చుకున్నారు మీరు? ఆ కెమెరా ఫస్ట్ ఎప్పుడు చూసిర్రు? నేను అన్నీ చూసినాను నేను అట్లేం లేదు. మాకు కూడా నేర్పిస్తారు, అన్నీ చేపిస్తారు అట్లేం లేదు. దాంట్లో సపరేట్ టీమే అది కూడా ఉంటుంది అన్నట్టు. ఓకే.